ఉద్యమం కానీ విక్రమ్ గారు, ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా అనుకోండి, లేకపోతే ఎన్నికల సంస్కరణ కోసం జరుగుతున్న ఉద్యమం రెండు రకాలు. ఒకటి మళ్ళీ బ్యాక్ టు బ్యాలెట్, మళ్ళీ బ్యాలెట్ కావాలి, ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి అనేది ఒక అనుమానమో నిజమో మనకు తెలియదు, కానీ ఒక బలమైన చర్చ అయితే నడుస్తుంది. రెండోది ఓటర్ల జాబితాని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, దాన్ని సవరణ పేరుతో. అది బీజేపీ చేస్తున్న ఒక మోసం లాంటిదేదో అని రాహుల్ గాంధీ చేస్తున్న అటాక్. వీటికి ఎన్నికల సంఘం చేస్తున్న ఈ ఎస్ఐఆర్ కానీ ఈ కలర్ ఫోటోలు కానీ ఏమన్నా సింక్ అవుతుందా? ముందుగా ప్రసాద్ గారికి, బాబ్జీ గారికి, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఖచ్చితంగా అంటే హవెవర్ ఇన్సిగ్నిఫికెంట్ ఇట్ ఈస్, దాన్ని కూడా ఆహ్వానించాల్సిందే, ఏ చిన్నదైనా. అయితే ఇప్పుడు గతంలోకి ఇప్పటికి ఏంటంటే తేడా, గతంలో ఎన్నికల కమిషన్ ప్రక్రియ ఏదైతే చేపడుతుందో దాంట్లో లోపాలు లొసుగులని ఆధారంగా చేసుకొని ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి గతంలో. దానిని సవరించడానికి సంస్కరణల ఆవశ్యకత అనేటువంటిది ఇప్పుడు లోక్సత్తా కావచ్చు, జాతీయ స్థాయిలో అనేక మంది కూడా దాని మీద పోరాటాలు చేశారు. అయితే ఇప్పుడు అసలు ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయతే క్వశ్చనబుల్ అయింది. అంటే వాళ్ళు దే హ్యావ్ బికమ్ ది పార్ట్ ఆఫ్ రూలింగ్ పార్టీ అనేటువంటిది కదా. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఎటువంటి ప్రక్రియ చేపడుతున్నారు ఏంటనేది పక్కన పెడితే ద వెరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్నికల కమిషన్ ఈజ్ క్వశ్చనబుల్ అయింది. ఎప్పుడు కేంద్ర మంత్రి ఒకరిని అందులో పెట్టాలి, ఎన్నికల కమిషన్ ముగ్గురు అయ్యారు కదా, ఒకళ్ళ బదులు ముగ్గురు పివి నరసింహారావు గారి టైంలో చేశారు. ఆ ముగ్గురులో ఆ ఎంపిక ప్రక్రియలో ఒక కేంద్ర మంత్రిని పెట్టాలి, జడ్జిని తీసేసి, సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి అనేటువంటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో అక్కడి నుంచి ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎన్నికల కమిషన్ మీద అది క్వశ్చనబుల్ అయింది. దానిని ఏమన్నా సవరిస్తారా? అది ఎందుకు పెట్టారు? అది ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్లో రాజకీయాల ప్రమేయం ఎలా ఎందుకు పెంచుతున్నారు? అది రూలింగ్ పార్టీకి అనుకూలంగా చేసే ప్రక్రియ అనేది అక్కడి నుంచే కదా మొదలైంది. ఇప్పుడు అసలు ఎన్నికల ప్రక్రియ మీద కాదండి ఎక్కువ ఆందోళన లేకపోతే ఆరోపణలు. ఇదేంటంటే అసలు ఎన్నికల కమిషన్ మీద, కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ ఎన్నికల కమిషన్ మీదనే క్వశ్చన్ అవుతుంది. దానిని సవరించాల్సినటువంటి బాధ్యత, అది మోర్ ట్రాన్స్పరెంట్గా, మోర్ ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళెవరికి కూడా పొలిటికల్ ఎఫిలియేషన్ లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఎప్పుడైతే కేంద్ర మంత్రిని పెట్టారో ఎన్నికల కమిషనర్స్ నియామకంలో, అక్కడి నుంచే ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి చిన్న ఇన్సిగ్నిఫికెంట్ తీసుకున్నా కూడా అది ప్రజలు సాటిస్ఫై చేయలేదు. అది అందుకని అసలు ఎన్నికల కమిషన్ అనేదే ఇట్ ఈజ్ అండర్ స్కానర్. అది పెద్ద సమస్యాత్మకంగా మారింది. అందువల్ల ఇవాళ ఎన్నికల కమిషను, ఎన్నికల ప్రక్రియ ఎలా చేయాలనే దాని మీద లా కమిషన్ చాలా సూచనలు చేసింది, రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. సరే, ఇవాళ కలర్ ఫోటోలు పెట్టాలనేటువంటిది దాన్ని కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే గతంలో అభ్యర్థి, రూలింగ్ పార్టీ గెలిచే అభ్యర్థి ఉంటే ఇండిపెండెంట్గా వేయించేవాళ్ళు అదే పేరుతో. అది 10 ఓట్లు గెలుస్తాడా, 20 ఓట్లు గెలుస్తాడా, ఎంతో కొంత గతంలో మనకి తెలుసు. స్థానిక సంస్థలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి. కౌంటర్ మ్యాండ్ చేయడానికి ఏం చేసేవాళ్ళు, అభ్యర్థిని చంపేసిన సంఘటనలు కూడా జరిగినాయి. అది పులివెందుల్లోనే జరిగింది, చాలా చోట్ల జరిగాయి, కడపలో జరిగింది, అది దేశంలో చాలా చోట్ల కూడా జరిగింది. సో అటువంటిది దాటుకొని వచ్చాం మనం. ఇప్పుడు అభ్యర్థి చనిపోయినా కూడా ఇంతకుముందు వాయిదా పడకుండా మళ్ళీ ఇప్పుడు యథావిధిగా ఎన్నికలు పెట్టాలనేటువంటిది ఒక సంస్కరణ తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ సంస్కరణలో ఒక పార్టు అసలు ఎన్నికల కమిషను దాని యొక్క ఆ బాడీని కాన్స్టిట్యూట్ చేయటం ఏ విధంగా చేయాలి ట్రాన్స్పరెంట్గా అనేటువంటిది అది జరగనంత వరకు, అది పూర్తిగా ఆ ప్రక్షాళన జరిగితే ఇది ఆటోమేటిక్గా ప్రక్షాళన అవుతుంది. అదే కదా ఇవాళ క్వశ్చన్. కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడాలి, ఉద్యమించాలి. దాని సంస్కరణలు, ఎక్కువ సంస్కరణలు ఎన్నికల కమిషన్లో చేయాలి. బాబ్జీ గారు చెప్పినట్టుగా మనందరికీ తెలుసు దానికి ప్రత్యేకమైన యంత్రాంగం లేదు. ఆ యంత్రాంగాన్ని ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఈ సోకాల్డ్ ప్రభుత్వాల రాష్ట్రాల్లో ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు, ఎన్నికల కమిషన్ సహకరించరు, తర్వాత ఏమో ఈవీఎంలు పనిచేయట్లేదు అంటారు. మనం చూసాం కదా రాష్ట్ర